సో డైరెక్ట్ మెథడ్. సో ముందు మనం జీటీఎం చూసాం కదా, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. డైరెక్ట్ మెథడ్కి వచ్చేటప్పటికి దిస్ ఈజ్ కంప్లీట్లీ కాంట్రాడిక్టరీ టు ద గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో మనం ఏం చూసాము, మదర్ టంగ్లో గ్రామర్ ఎక్స్ప్రెస్ చేయడము, గ్రామర్ని టీచర్ చూసాం. మదర్ టంగ్ యూసేజ్ జరిగింది అక్కడ. ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి, ఇక్కడ పేరులోనే ఉంది డైరెక్ట్ మెథడ్. డైరెక్ట్. సో డైరెక్ట్ అంటే డైరెక్ట్గా మనము ఏ లాంగ్వేజ్ నేర్పించాలనుకుంటున్నామో దట్ ఈస్ కాల్డ్ టార్గెట్ లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్ నేర్పించాలనుకుంటున్నామో ఆ లాంగ్వేజ్లోనే మాట్లాడగలగడము, ఆ లాంగ్వేజ్కే స్టూడెంట్ ఎక్స్పోజ్ అయ్యి ఉండేలాగా సిచ్యువేషన్స్ కానీ మొత్తం టోటల్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా, ఆ అభ్యసన వాతావరణాన్ని అంతా కూడా డైరెక్ట్ టార్గెట్ లాంగ్వేజ్లోనే పిల్లవాడికి అందేలాగా సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసుకోగలగడము అనేది ఇందులో ప్రైమరీ అవుతుంది. కాబట్టి దిస్ ఈజ్ కంప్లీట్లీ కాంట్రాడిక్టరీ టు ద గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. ఎప్పుడు కూడా ఒక మెథడ్ ఇంకో మెథడ్కి కాంట్రాడిక్టరీగానే ఉంటుంది. అప్పుడు దాకా చేసిన మెథడ్ ఓకే బాగోలేదేమో, ఇది ప్రాక్టీస్ చేద్దామేమో, ఎవరైనా ప్రపోజ్ చేసింది అనే భావాల్లో మనం ఉంటాం కాబట్టి ఎప్పుడు కూడా సో న్యూ థింగ్ ఈజ్ ట్రైడ్. చూస్తే ఇప్పుడు ఒక ముక్కలో చెప్పాను మీకు నేను, అంటే ఇక్కడ ఖచ్చితంగా టార్గెట్ లాంగ్వేజ్, దాని మీద న్యాచురల్ లాంగ్వేజ్, ఒరిజినల్ నేచురల్ లాంగ్వేజ్ ఏముందో ఆ లాంగ్వేజ్కి ఎక్స్పోజ్ చేయడం. కాబట్టి దీన్ని డైరెక్ట్ మెథడ్ని మనం ఇంకోలా కూడా పిలుస్తుంటారు. ఏం మెథడ్ అంటే న్యాచురల్ మెథడ్ అని పిలుస్తారు. అంటే చాలామంది లింగ్విస్ట్స్ డైరెక్ట్ మెథడ్ని న్యాచురల్ మెథడ్ని కూడా అంటారు. ఎందుకంటే న్యాచురల్గా లాంగ్వేజ్కి ఎక్స్పోజ్ అయ్యేలా చేస్తాం కాబట్టి డైరెక్ట్ మెథడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ న్యాచురల్ మెథడ్. ఆల్రెడీ మనం చెప్పినట్టుగా ఇక్కడ డైరెక్ట్గా ఆ లాంగ్వేజ్కి మనం ఎక్స్పోజ్ చేయాలి. ఎంతసేపు నేను మాట్లాడినా దానికి ఒక 5 పాయింట్లు ఒక సూత్రాలుగా డైరెక్ట్ మెథడ్కి ఇవ్వబడ్డాయి. ఇక్కడ రాశాను. అవి 1 by 1 అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్గా దీంట్లో ఫస్ట్ ఈ పాయింట్స్కి వెళ్ళకముందే మనం జనరల్ గమనిస్తే ఎక్స్పోజర్ టు ద న్యాచురల్ లాంగ్వేజ్ ఈజ్ ద బెస్ట్ వే టు లర్నింగ్ ద లాంగ్వేజ్. కాబట్టి ఎక్స్పోజింగ్ ఆర్ ఎక్స్పోజర్ టు ద న్యాచురల్ లాంగ్వేజ్ ఆర్ ఎక్స్పోజర్ టు ద టార్గెటెడ్ లాంగ్వేజ్, ఎక్స్పోజర్ టు ద టార్గెట్ లాంగ్వేజ్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్. నిజంగా అది బెస్ట్ వేనే. మనం ఎగ్జాంపుల్ చెప్పాను, హీరోయిన్ వాళ్ళు కొన్నాళ్ళు అక్కడ చదువుకుని ఉంటే వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు దిల్ స్పీక్ బెటర్ అండ్ విత్ అ బెటర్ యాక్సెంట్. సో కాబట్టి అది రాసాం ఫస్ట్, ఎక్స్పోజర్ టు న్యాచురల్ లాంగ్వేజ్, దిస్ ఈజ్ ద వే టు లర్న్ ద లాంగ్వేజ్ బెస్ట్. అయితే ఇది జనరల్గా పాయింట్, మన దీనికి డైరెక్ట్ మెథడ్కి సంబంధించి పాయింట్. అది కాకుండా మన టెక్స్ట్ బుక్లో ఇవ్వబడిన 5 పాయింట్స్ మనం చూసుకుంటే ఫస్ట్ ఇక్కడ రాసాం ఎక్స్పోజర్ టు న్యాచురల్ లాంగ్వేజ్, ENL, ఎక్స్పోజర్ టు న్యాచురల్ లాంగ్వేజ్ ఫర్ ఎవ్రీడే వొకాబులరీ అండ్ గ్రామర్. రోజువారీగా డైలీ లైఫ్లో ఉపయోగించుకునే వొకాబులరీ కానీ, దానికి డైలీ లైఫ్లో ఎక్స్ప్రెస్ చేయడానికి అవసరమయ్యే గ్రామటికల్ ఐటమ్స్ కానీ వీటికి న్యాచురల్గా ఎక్స్పోజ్ అవ్వడము అనేది ఏంటంట, దట్ ఈస్ ద బెస్ట్ వే టు అక్వైర్ లాంగ్వేజ్. అది చెప్తున్నాడు. కాబట్టి వితౌట్ మాస్టరింగ్ ద రూల్స్, ఆ పాయింట్ కూడా యాడ్ చేస్తాడు. కాబట్టి రూల్స్ అనేవి అదే పనిగా రూల్స్ అనేవి బై హార్ట్ నేర్చుకోనో మెమొరైజ్ చేసుకోనో రూల్స్ ప్రకారం లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది కాదు. వితౌట్ మాస్టరింగ్ ద రూల్స్ వీ షుడ్ అక్వైర్ ద లాంగ్వేజ్. The better way for acquiring language is getting exposure to natural language in vocabulary and grammatical items that are used in our daily life or day-to-day life. కాబట్టి రోజువారీ కార్యక్రమాల్లో మనకు ఉపయోగపడే పదజాలాన్ని, వ్యాకరణాన్ని, గ్రామర్ని అవి ఏం చేయాలంట, వాటిని మనము ఎక్స్పోజ్ అవ్వడం డైరెక్ట్గా. మరి ఎక్స్పోజ్ ఎలా కావాలో కింద చూద్దాం. ఎక్స్పోజ్ అవ్వడం వలన లాంగ్వేజ్ అక్వైర్ చేసుకోబడుతుంది వితౌట్ మాస్టరింగ్ ద రూల్స్తో సంబంధం లేకుండా లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు ఎక్కువ వాటికి ఎక్స్పోజ్ అవ్వడం వలన అని. చూడండి ఇక్కడ ఎవ్రీడే కాన్వర్జేషన్స్, EDC మీన్స్ ఎవ్రీడే కాన్వర్జేషన్స్, దిస్ వన్. సో వొకాబులరీ అండ్ గ్రామర్, ఇక్కడ ఎవ్రీడే అన్నాను. సేమ్ ఇది కూడా అంతే. ఎవ్రీడే కాన్వర్జేషన్స్లో వచ్చేటప్పటికి మనం చూడండి, ఈ సిచ్యువేషన్స్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎక్స్పోజర్ త్రూ సిచ్యువేషన్స్ అండ్ గ్రామటికల్ ఐటమ్స్ ఆఫ్ ఎవ్రీడే కాన్వర్జేషన్స్. సేమ్ అదే పాయింట్ ఇంకోలాగా
కాబట్టి ఇక్కడ ఏమన్నాడు, అక్వైర్ చేసుకోవడానికి ఇది ఒక పద్ధతి అన్నాడు ఎవ్రీడేది. కాబట్టి ఆ ఎవ్రీడే గ్రామర్కి సంబంధించిన ఐటమ్స్ని, అటువంటి ఐటమ్స్ని ఏమన్నాడు, సిచ్యువేషన్స్ ద్వారా ప్రజెంట్ చేయమంటున్నాడు. అండ్ పాయింట్ 3, ఇది డైరెక్ట్ మెథడ్ అని ఇక్కడ మన ఎక్స్ప్లెనేషన్లో ఇక్కడ రాశాను. ఆబ్జెక్ట్ అండ్ కాన్సెప్ట్ దే ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ అన్నాడు. అదే ఇక్కడ మనం థర్డ్ పాయింట్గా చూస్తున్నాం. అసోసియేట్ ఐడియాస్, ఆబ్జెక్ట్స్ అండ్ కాన్సెప్ట్స్. కాబట్టి ఇవి డైరెక్ట్గా ఆబ్జెక్ట్స్, కాన్సెప్ట్స్ అనేవి డైరెక్ట్గా లింక్ అయి ఉంటున్నాయి. కాబట్టి దాని ద్వారా వీ కెన్ డెరైవ్ మీనింగ్ త్రూ అప్లికేషన్ అంటున్నాడు. దీనికి అర్థం ఏంటంటే, ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, లాంగ్వేజ్ లెర్నింగ్ ఆబ్జెక్ట్స్, లాంగ్వేజ్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్, రైట్. మరి కాన్సెప్ట్స్ ఇక్కడ వచ్చేటప్పుడు మనకి కాన్సెప్ట్స్ అంటున్నాడు. మనం తీసుకున్న సిచ్యువేషన్స్ కావచ్చు, మనం ఏ కాన్సెప్ట్లో, ఏ ఎవ్రీడే కాన్వర్జేషన్లో మనం మాట్లాడాలి అనుకుంటున్నామో ఆ కాన్సెప్ట్లో మనకున్న ఉద్దేశాన్ని, లెర్నింగ్, గ్రామర్ ఎక్స్పోజర్ని ఈ సిచ్యువేషన్లో మనం పెట్టామంటే కనుక మనకున్న ఐడియాని, మనకున్న ఆబ్జెక్టివ్ని, మనకున్న ఐడియా అవ్వచ్చు, మనకున్న ఆబ్జెక్టివ్ని ఏ కాన్సెప్ట్ నేర్పించాలనుకుంటున్నామో ఆ కాన్సెప్ట్లో ఇన్వాల్వ్ చేయగలిగితే ఆ సిచ్యువేషన్ వల్ల వాడు ఏం చేస్తారంటే హీ విల్ డిరైవ్ మీనింగ్. ఆడు సొంతంగా ఆ గ్రామటికల్ ఐటమ్ కానీ, ఆ వొకాబులరీ ఐటమ్ కానీ సంబంధించిన మీనింగ్ని వాడంతటా వాడే డిరైవ్ చేసుకుంటాడు. కాబట్టి దెర్ ఈజ్ ఎ డైరెక్ట్ రిలేషన్ బిట్వీన్ కాన్సెప్ట్స్ అండ్ ఆబ్జెక్ట్స్, సో దాట్ the people who get exposed to it will derive meaning from it, meaning from the situation, meaning from the exposure. So for that I wrote here object and concept, they have direct relation between object and concept. అండ్ దాని కారణంగానే వచ్చే రెస్పాన్స్ కూడా న్యాచురల్ రెస్పాన్స్ వస్తుంది, కృత్రిమంగా కాకుండా. వాడు సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ అయి ఉంటాడు కాబట్టి ఏదో మెమోరైజింగ్ వల్ల లేదంటే రకరకాల విధానాల వల్ల కాకుండా వాడు సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ అయి ఉంటాడు కాబట్టి వాడు రెస్పాండ్ అయ్యే విధానం కూడా ఇట్ ఈజ్ క్వైట్ న్యాచురల్, ఇట్ విల్ బి క్వైట్ న్యాచురల్. సో న్యాచురల్ రెస్పాన్స్ వస్తుంది కాబట్టి దీన్ని మనం న్యాచురల్ మెథడ్ అనొచ్చు అని చెప్తున్నారు. And when next one we are moving to the fourth one, language teaching, LT. Language teaching is initially oral, and when people get acquainted to it, ముందు లాంగ్వేజ్ టీచింగ్ అంట ఓరల్గానే చేయమంటున్నాడు. ఆ ఓరల్ ఆల్రెడీ మనం లాంగ్వేజ్ స్పీచ్ అనుకున్నాం కదా. ఓరల్ టీచింగ్ బాగా వాడికి ఆ స్ట్రక్చర్, ఆ వొకాబులరీ ఐటమ్ కానీ, ఆ గ్రామటికల్ ఐటమ్ కానీ, ఎవ్రీడే కాన్వర్జేషన్కి సంబంధించిన ఐటమ్ అది వాడికి ఓరల్ బాగా వచ్చేసిన తర్వాత వెన్ హీ గెట్స్ అక్వైంటెడ్ విత్ దట్ వన్, బాగా దాంతో పరిచయం వాడికి ఏర్పడిన తర్వాత అప్పుడు దెన్ టీచ్ గ్రామర్, అప్పుడు గ్రామర్ టీచ్ చేయమంటున్నాడు. కాబట్టి ఆ వొకాబులరీ ఐటమ్ వాడికి బాగా ఓరల్ ఎక్స్పోజర్ అయిపోయిన తర్వాత బాగా అప్పుడు గ్రామర్ టీచ్ చేయమంటాడు. సో ఇనీషియల్ టీచింగ్ షుడ్ బి ఆన్ ఓరల్ బేసిస్ అండ్ దెన్ వీ హ్యావ్ టు మూవ్ టు గ్రామర్. సో దిస్ ఈజ్ ద ఫోర్త్ వన్. ద లాస్ట్ వన్, translation is avoided, already I told. So this is quite contradictory to the GTM అని చెప్పాను. అదే ఫిఫ్త్ పాయింట్. GTMలో మనం ఏం చేస్తాము, లాంగ్వేజ్ని ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేస్తాం. ఇక్కడ కంప్లీట్ ట్రాన్స్లేషన్ ఈజ్ అవాయిడెడ్, అసలు ట్రాన్స్లేషన్ అనేదే లేదు. అలాగే మదర్ టంగ్ యూసేజ్ కూడా ఇక్కడ ఉండదు, బికాజ్ ఇట్ ఈస్ డైరెక్ట్. సో ఎక్స్పోజర్ టు న్యాచురల్ లాంగ్వేజ్, అక్కడ మన న్యాచురల్ లాంగ్వేజ్ ఎక్స్పోజ్ చేయాలి. కాబట్టి ట్రాన్స్లేషన్ ఈజ్ అవాయిడెడ్ హియర్ and mother tongue is avoided because this is the direct method, and as a result the advance of this method they expected and they thought that their response is also natural, response natural గా ఉంటుందని. దీంట్లో ఉపయోగించే టెక్నిక్స్, ఏ టెక్నిక్ ద్వారా దీన్ని మనం బోధించాలి మెథడ్ అంటే లెక్చరింగ్, అంతే కదా. న్యాచురల్ ఎక్స్ప్రెస్ ఎలా జరుగుతుంది, లెక్చర్స్ ఇవ్వడం వలన, లేదంటే కనుక పెద్ద పెద్ద టెక్స్ట్స్ అన్నీ కూడా చదవడం, లాంగ్ టెక్స్ట్ని అవి చదవడం. ఓకే, సో రీడింగ్ ఒరిజినల్ అండ్ అన్అబ్రిడ్జ్డ్ టెక్స్ట్, ముక్కలుగా చేయనటువంటి షార్ట్ ఫామ్ చేయనటువంటి టెక్స్ట్ని, ఒరిజినల్ టెక్స్ట్ని చదవడం. చదివిన తర్వాత ఏం జరుగుతుంది, ఆ టెక్స్ట్ని వీళ్ళు మరి అర్థం చేసుకున్నట్లేదో తెలియడం కోసం దే హ్యావ్ టు సమ్మరైజ్ ఇట్ ఇన్ 2 forms, దట్ ఈజ్ ఇన్ ఓరల్లీ అండ్ ఇన్ రిటర్న్ ఫామ్. కాబట్టి ఓరల్గాను వాళ్ళు దాన్ని సమ్మరైజ్ చేయగలగాలి, ఏది విన్న లెక్చర్ కానీ చదివిన టెక్స్ట్ కానీ. ఆ టెక్స్ట్లు ఎలాంటి టెక్స్ట్లు అంటే ఒరిజినల్ టెక్స్ట్ అండ్ అన్అబ్రిడ్జ్డ్ టెక్స్ట్.
వీటిని వాళ్ళు ఏం చేయగలగాలి, సమ్మరైజ్ చేయగలగాలి ఇన్ 2 ways, బోత్ ఓరల్లీ అండ్ ఇన్ రిటర్న్ ఫామ్ దే హౌ టు సమ్మరైజ్. సో దీన్ని బట్టి ఏమవుతుంది, ఇక్కడ రీడింగ్కి స్పీకింగ్ ఎక్స్పోజ్ అవుతున్నారు, లిజనింగ్ ఎక్స్పోజ్ అవుతున్నారు, రైటింగ్ ఎక్స్పోజ్ అవుతున్నారు. కాబట్టి ఏమంటాడంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉంది ఈ మెథడ్లో అంటాడు. కాబట్టి దిస్ ఈజ్ పాపులర్ అట్ ద ఎండ్ ఆఫ్ 19th century. అదే టైంలో ఈ మెథడ్ పాపులర్ అవుతున్న టైంలోనే హెరాల్డ్ పామర్ అనే ఆయన సో ఓరల్ మెథడ్ అనేది తీసుకొచ్చారు. మరి దీంట్లో ఓరల్ కూడా ఇన్వాల్వ్ అయింది కదా. ఇక్కడ ఏమనుకున్నాం మనం, ఫస్ట్ పాయింట్ ఇనీషియల్ ఇట్ ఈజ్ ఓరల్, కాబట్టి ఆ మెథడ్ తీసుకొచ్చారు. అయితే ఈ మెథడ్ దీంతో డైరెక్ట్ మెథడ్తో చాలా ఫీచర్స్, చాలా టెనెట్స్, ప్రిన్సిపల్స్ని షేర్ చేసుకుంటుంది. కాబట్టి డైరెక్ట్ మెథడ్ అండ్ ఓరల్ మెథడ్ షేర్ మెనీ కామన్ ఫీచర్స్. కాబట్టి ఇక్కడ మనం ఓరల్ మెథడ్ అనుకున్నామంటే మనకి ఎవరి పేరు రావాలి, హెరాల్డ్ పామర్ నేమ్ గుర్తు రావాలి. సో కాబట్టి ఈ రోజుకి ఈ డైరెక్ట్ మెథడ్ అనేది ఈ రోజుకి మన ఇండియాలో ఈవెన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇది ఒక టెర్షరీ లెవెల్లో ప్రాక్టీస్ చేయబడుతుంది, ఒక 3వ స్థాయి లెవెల్లో ప్రాక్టీస్ చేయబడుతుంది. కాబట్టి సో దిస్ ఈజ్ డైరెక్ట్ మెథడ్, సింపుల్. దిస్ ఈజ్ క్వైట్ కాంట్రాడిక్టరీ. మరొకసారి చూడండి, మీకు బ్రెయిన్లో ఫీడ్ అయిపోతుంది. ఏమీ లేదు, న్యాచురల్ మెథడ్ డైరెక్ట్గా టీచ్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ అంతా కూడా ఎవ్రీడే కాన్వర్జేషన్లో ఉన్న వొకాబులరీకి, గ్రామర్కి ఎక్స్పోజ్ చేస్తున్నాము. ఇక్కడ అంతా కూడా ఒక ముక్కలో చెప్పాలి అంటే ఓరల్ టీచింగ్ చేస్తాము అంతే. తర్వాత ఇక్కడ కాన్సెప్ట్స్కి, ఐడియాస్కి, కాన్సెప్ట్స్ ఆబ్జెక్ట్స్కి రిలేషన్ ఉందని చెప్పి కొత్త పదం ఒకటి యాడ్ అయింది. సో దాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఐ హోప్ యు గాట్ ఇట్. థ్యాంక్ యూ.